ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకి శిరస్సు అయి ఉన్నాడు. ఆ శిరస్సుకి అతకబడినటువంటి అవయవాలం మనమంతా. ఈ అవయవాలు ఎలాగుండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడంటే, చక్కగా అమర్చబడాలని, చక్కగా పేర్చబడాలని, చక్కగా అతకబడాలని. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం చూద్దాం, ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచిద్దాం. ఆ వ్యక్తి యొక్క అవయవాలు చక్కగా అమర్చబడలేదనుకోండి, ఆ వ్యక్తిని ఏమంటారు? చెప్పండి, ఆ వ్యక్తిని ఏమంటారు? ఎందుకు? చక్కగా అవయవాలు లేవు కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీవు నేను కూడా అంట దేవునిలో చక్కగా అతకబడాలి, చక్కగా పేర్చబడాలి, చక్కగా అమర్చబడాలి. అలాగు నువ్వు అమర్చబడినప్పుడే నీ జీవితంలో అభివృద్ధిని అనుభవించగలుగుతావు. అలా నువ్వు అమర్చబడినప్పుడే నువ్వు దైవికమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకోగలుగుతావు. అలా నువ్వు చక్కగా పేర్చబడేటువంటి అనుభవంలోకి నువ్వు వచ్చినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలో నీవు కానివ్వండి, నీ కుటుంబం కానివ్వండి అనుభవించేవారుగా ఉంటారు. చక్కగా పేర్చబడుటను బట్టి, అమర్చబడుటను బట్టి, అతుకబడుటను బట్టి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 21వ వచనంలో కూడా అపోస్తలుడైన పౌలు గారు చక్కని మాట మాట్లాడతారండి. చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచన భాగం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాసమైనటకు. చెప్పండి, ఎందుకు మనం అమర్చబడాలి? ఎందుకు మనం పేర్చబడాలి? ఎందుకు మనం అతకబడాలి? ఎందుకు మనం కట్టబడాలంటే దేవుడు నీలో నివసించినట్లుగా. మనం ఎందుకు అమర్చబడుతున్నామంటే దేవుడు నివసించదగినటువంటి ఒక పరిశుద్ధమైన మందిరముగా ఉండాలని. మనం ఎందుకు పేర్చబడాలంటే దేవుడు నివసించదగినటువంటి ఆలయముగా మార్చబడాలని. నువ్వు చక్కగా పేర్చబడినప్పుడే, అమర్చబడినప్పుడే, అతకబడినప్పుడే దేవుడు నీలో నివసిస్తాడు. ఆయన నీలోకి ఎప్పుడు దిగి వస్తాడంటే నీ జీవితము దేవుని ఎదుట చక్కగా ఉన్నప్పుడు, క్రమముగా ఉన్నప్పుడు, నీట్గా నువ్వు దేవుని సన్నిధిలో వ్యవహరించినప్పుడు దేవుని యొక్క ప్రసన్నత నువ్వు అనుభవించగలుగుతావు. దేవుని యొక్క సన్నిధిని నువ్వు పొందుకొనగలుగుతావు. దేవుని యొక్క తోడు నువ్వు అనుభవించగలుగుతావు. దేవుని యొక్క అభివృద్ధిని నీ జీవితంలో క్రమక్రమముగా నువ్వు పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరం ఎలాగుండాలని దేవుడు ఇష్టపడుతున్నాడంట? అమ్మా చెప్పండి, కొంచెం మంచిగా చెప్పలేరా? చక్కగా పేర్చబడాలనండి. ఈ చక్కగా అన్న మాటకి క్రమముగా, నీట్గా, ప్రాపర్గా కొన్ని పర్యాయ పదాలు మీ ముందుకు తీసుకొచ్చా. మన అంశం ఏంటంటే చక్కగా పేర్చబడుట. చెప్పండి, మన అంశం ఏంది? దేవుడు ఎలాగుండాలని ఇష్టపడుతూ ఉన్నాడు? నువ్వు చక్కగా పేర్చబడాలని, చక్కగా అమర్చబడాలని, చక్కగా అతుకబడాలని. జాగ్రత్తగా వినండి. నువ్వు చక్కగా పేర్చబడకపోవటాన్ని బట్టి, నువ్వు చక్కగా అమర్చబడకపోవటాన్ని బట్టి కలిగే నష్టం ఏందో తెలుసా మీకు? రాజేష్ ఒకసారి రా, మీకు ఒక డెమో కూడా తీసుకొచ్చి పెట్టి ఇక్కడ రా. పట్టుకో. ఇప్పుడు రాయి మీద రాయి పెట్టాను, రాయి మీద రాయి పెట్టాను. ఇప్పుడు ఇది ఎలాగుంది అమ్మా? ఎలాగుంది ఇది? నువ్వు చక్కగా పేర్చబడితే దీన్ని ఎవరు అంటే ఇది పడిపోయే అవకాశం ఉండదు. నువ్వు చక్కగా అతుకబడితే ఇది పడిపోయే అవకాశం ఉండదు. నువ్వు చక్కగా అమర్చబడినటువంటి అనుభవంలో ఉంటే ఇది పడిపోయే అవకాశం ఉండదు. ఎందుకంటే దీనికి కావలసినటువంటి బేస్ దానికి ఉంది కాబట్టి ఇది పడదు. ఒకవేళ ఇది నువ్వే అనుకుందాం, లేదా ఇది నేనే అనుకుందాం, మిమ్మల్ని అంటే మళ్ళీ మీరు బాధపడతారేమో. సరే, ఇది నేనే అనుకున్నా, ఇది నేను దేవునిలో చక్కగా అమర్చబడకపోవటాన్ని బట్టి నా ఆకారం ఎలాగుంది, నా విధానం ఎలాగుంది. ఇప్పుడు నేను అమర్చబడినటువంటి నేను ఇప్పుడు దేవుని సంఘంలో, ఇదంతా దేవుని సంఘం కదా, ఇదిగో అమర్చబడినటువంటి నేను కూడా దేవుని సంఘంలో ఉన్నా. నా మీద ఇంకా
నమ్మకస్తులు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు, భక్తిపరులు ఉన్నారు, దేవుని యొక్క కృప కొరకు కనికరం కొరకు వేడుకునేటువంటి భక్తులు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను చక్కగా అమర్చబడకపోవటాన్ని బట్టి, నా ఆకారం చక్కగా లేకపోవటాన్ని బట్టి, నా గుణము చక్కగా లేకపోవటాన్ని బట్టి, నా ఆలోచన చక్కగా లేకపోవటాన్ని బట్టి, ఒక విధంగా చెప్పాలంటే జీవము కలిగిన దేవుని సన్నిధిలో నేను క్రమముగా ప్రవర్తించకపోవటాన్ని బట్టి నా పైన ఉన్నటువంటి సంఘం కూడా చక్కగా నిలబడిద్దా? ఏమైంది అది? నువ్వు ఎంత నిలబెట్టినా పడిపోద్ది. ఇప్పుడు నువ్వు చక్కగా పేర్చబడకపోవటాన్ని బట్టి నష్టం నీకు మాత్రమే కాదు, నీ పైన ఉన్న వారికి కూడా. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు క్రమంగా దేవుని సన్నిధికి రాకపోవటాన్ని బట్టి నష్టం నీకు మాత్రమే కాదు, నీ పైన ఉన్న వారికి కూడా. నువ్వు క్రమముగా దేవుని సన్నిధిలో అత్తకబడకపోవటాన్ని బట్టి నీకు మాత్రమే కాదు, సంఘం అంతా నష్టపోయే అవకాశం ఉంటుంది. కనుక ప్రియ దేవుని సంఘమా, ఇదిగో సంఘం కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు, సంఘం కొరకు దేవుడు తన రక్తాన్ని చిందించాడు. ఈ సంఘాన్ని దేవుడు తన సొత్తుగా చేసుకోవడానికి విలువైన రక్తాన్ని కార్చిన వాడుగా ఉన్నాడు. ఇదే సంఘము కోసం మరలా అతి త్వరలో దేవుడు రాబోతా ఉన్నాడు. ఆ సంఘము చక్కగా పేర్చబడకపోతే ఏంటి పరిస్థితి? సంఘం అంటే ఎవరో కాదండి, నువ్వే. సంఘం అంటే నేనే, సంఘం అంటే మనమే. ఈరోజు దేవుని సన్నిధిలో నీ యొక్క అమరిక సరిగ్గా లేకపోతే, నీ పేరిక సరిగ్గా లేకపోతే, నువ్వు చక్కగా అత్తకబడకపోతే, నువ్వు చక్కగా కట్టబడకపోతే నష్టం నీకు మాత్రమేనా? చెప్పండి, నష్టం నీకు మాత్రమేనా? నీ పైన ఉన్నవారు ఎంత వద్దామన్నా నువ్వు దేవుని సన్నిధిలో క్రమంగా లేవు కదా. క్రమముగా లేనిటువంటి ప్రవర్తన బట్టి వెలుపలికి వెళ్ళిన తర్వాత నిన్ను బట్టి ఏమంటారు తెలుసా? చర్చికి వెళ్ళే వాళ్ళందరూ అంతేననుకుంటారా? అనరా? ఇలాగ నోర్లు కుదవసలు మందిరానికి వెళ్తారంట. అందరు బయట దాకా ఎందుకండి? మన ఇంట్లో కొన్నిసార్లు ఎరగనటువంటి భర్తలు ఉంటారు. నువ్వు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు, నువ్వు దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు, భక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఇదిగో దేవుని ఆత్మను పొందుకొని నడిపించబడతా ఉన్నావు. నీ ఇంటికి వెళ్ళిన తర్వాత నీ జీవితం క్రమముగా లేకపోతే, మందిరానికి వెళ్తున్నావమ్మా, ఏంది నీ బుద్ధి సరిగ్గా మందిరానికి వెళ్ళే వాళ్ళు అయ్యేనా చెప్తుంది మందిరాల్లో అని అనరా? ఆ మాట అనిన తర్వాత సంఘం అంతా ఏమైపోద్ది అంటే వాళ్ళ దృష్టిలో పడిపోయినటువంటి అనుభవమే. దేవుడు అంటున్నాడు కదా, నువ్వు చక్కగా పేర్చబడాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మనము చక్కగా పేర్చబడాలి, మన అమరిక చక్కగా ఉండాలి. నువ్వు చక్కగా లేని కారణాన్ని బట్టి నష్టం అంతా సంఘానికి కూడా అనుభవించాల్సి వచ్చింది. ఇప్పుడు ఇటుక మీద ఇటుక పెట్టి ఇల్లు కట్టేటప్పుడు మనం లారీలో కానివ్వండి, ట్రాక్టర్లో కానివ్వండి, ఇటుకలు తీసుకొచ్చినప్పుడు వాటిని ఏం చేస్తారు? చక్కగా పెడతా ఉంటారు, నీట్గా పెడతా ఉంటారు. మూల ఉన్నటువంటి ఒక రాయి తీసామనుకోండి, ఏమవుతాయి? ఎందుకు అంటే ఇది క్రమముగా లేదు, ఇది చక్కగా పేర్చబడలేదు, ఇది చక్కగా అమర్చబడలేదు, ఇది చక్కగా అతకబడలేదు, ఇది చక్కగా కట్టబడలేదు. కాబట్టి దాన్ని బట్టి దాని పైన ఉన్న ఎంత మంది అయినా కానీ ఏమవుతారంట? జాగ్రత్త అండి. నువ్వు సరిగ్గా లేకపోతే నీ కుటుంబం కూడా సరిగ్గా ఉండదు. నువ్వు సరిగ్గా లేకపోతే నీ వెనకాల వచ్చేటువంటి బిడ్డలు కూడా సరిగ్గా ప్రవర్తించలేరు. నీ వెనకాల వచ్చే వారికి నువ్వు ఒక మాదిరిగా ఉండాలి, నువ్వు ఒక తల్లిలాగా ఉండాలి, నువ్వు ఒక తండ్రిలాగా ఉండాలి. నిన్ను చూసి వారు భక్తి నేర్చుకున్నట్లుగా చక్కగా నువ్వు దేవుని సన్నిధిలో అమర్చబడే వ్యక్తిగానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక.